పదములే చాలు రామా, నీ పదములే 10,000, నీ పదములే చాలు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నారాయణాచార్య రామానుజయతుం భజే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. యస్య ద్విరదవక్త్రాద్యాం పారిషద్యాం పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. बोलो सतगुरु महाराज की. హరిరాఘవందచలదాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయుధాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. వైదేహీ సహితం సుభద్రమతలే హైమే మన్మహామండపే మధ్యే పుష్పకవాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచైతి తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం ఋతారవే పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శిక్షై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై. బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ పరబ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ దివ్యమైనటువంటి యొక్క అస్మదాచార్యుడైన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవానికి భాగవత సారాంశమైనటువంటి యొక్క వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని అనుష్ఠిస్తున్న స్వామిని స్వాగతిస్తూ సామగానలోలుడైన పరమాత్మ సంగీతం అంటే ఆయనకు, ఆయన్నే సంగీతం, సంగీతమే ఆయనే. అలాంటి భాగవత సేవలో వారి యొక్క దివ్యమైన గానాన్ని, నాదాన్ని అందిస్తున్నటువంటి ఒక పెద్దల్ని స్వాగతిస్తూ
అత్యంత ప్రేమ చేత, భక్తి చేత, శ్రద్ధ చేత దివ్యమైనటువంటి యొక్క భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని శ్రవణం చేయడానికి వచ్చినటువంటి యొక్క భక్తులందరినీ, భాగవతోత్తములందరినీ కూడా స్వాగతిస్తూ శ్రీమద్ భాగవతము వాస్తవంగా అపురూపమైనటువంటి యొక్క మధుర సాగరం అని దీనికి పేరు. అంటే తీయని నీళ్ల సముద్రం. సముద్రంలో ఎక్కడైనా కూడా తీయని నీళ్ళు ఉంటాయా? ఒకవేళ ఉంటే వాటిని ఇప్పటికే దేశ విదేశాల వాళ్ళు పైపులు పెట్టి తీసుకుపోయేవాళ్ళు. అది ఉప్పు తీర్థంగానే ఉంటుంది. కానీ భాగవతము మధుర రస సాగరం. తాగగలిగిన వాడు ఉండాలి, కానీ సముద్రంలో నీరు ఎట్లాగైతే అయిపోదో భాగవతంలో ఉండేటువంటి యొక్క ఆనందం కూడా అలా అయిపోకుండా ఉంటుంది అని మనకు పెద్దలు భాగవతంలో చెప్పారు. ప్రధానమైంది ఏమిటి మనకు అంటే, పోగొట్టుకుంటే రాంది ఆయుష్ కాలం. ఆ కాలం ఎట్లాగూ గడిచిపోతూనే ఉంటుంది. గడియారం ఎప్పుడు ముందుకే తిరుగుతుంది కానీ వెనక్కి తిరగదు. అది ఆ కాలం ఆగిపోయే కాలం కాదు, ఆపలేము. మరి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. పెట్టుబడి ఏమిటి అంటే మనకు కాలమే. ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోగలిగామా, జీవితం మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది అని మనకు అనేక గ్రంథాలు, అనేక మంది పెద్దలు, అనేక మంది ఋషులు మునులు చెప్పి 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 వాళ్ళు నైన్లరా, కనీసం మేం బ్రతికినంత కాలమైనా మీరు బ్రతకలేరు సుమా, అల్పాయుష్కులు కలియుగంలో. కానీ మీకు భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటి అంటే, చిన్న త్రుటి కాలంలో భగవంతుని నామాన్ని స్మరిస్తే చాలు, అఖండమైనటువంటి యొక్క భగవత్ సాన్నిధ్యం మీకు దొరుకుతుంది. చెప్పితే వినబుద్ధి అవుతోంది కానీ నమ్మబుద్ధి కావడం లేదండి. అమెరికా దేశం పోనివాడు ఉన్నదని నమ్మలేదు మొదలు, పోయి వచ్చిన తర్వాత ఉన్నదని నమ్మాడు. ఆ దేశం పోయి వచ్చినట్టుగా ఎవడైనా, అయ్యా నేను పోయిన సంవత్సరం వైకుంఠం పోయి వచ్చాను కనుక అక్కడ చాలా బాగుంటుందని ఏమైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండేది. మనం కూడా వైకుంఠానికి పోవాలనే కుతూహలం కలిగేది. ఇక్కడ కీలకం ఏమైపోయిందంటే, పోయినవాడు రాడు, ఉన్నవాడు పోదామని ప్రయత్నం చేయడు. మధ్యలో ఉన్న పుస్తకాలన్నీ చెప్పి చెప్పి విని విని అని అలసిపోతూ ఉన్నారు. ఇక ఏమీ లేదు భూమి మీద, భగవంతుని స్మరణ తప్ప అనుకోవడం జరుగుతోంది. మళ్ళా వెంటనే మమ మాయా దురస్య, నా మాయను దాటగలిగిన వాడు లేడు సుమా. మరి దాటాలంటే స్వామి, ఏ గ్రంథం చదివితే నీ మాయ దాడతాం? ఏ గ్రంథం చదివినా దాటరు. మరి ఏం చేస్తే నీ మాయ దాడతాం? దానం చేస్తే నీకు ఉంది కనుక చేసావు. లేనివాడు, వాడు చేయలేదంటే వాడికి రాదా మోక్షం? నన్ను దాటాలంటే నా 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 నామాన్నే పట్టుకో అన్నాడు భగవంతుడు. నా నామమే నిన్ను దాటిస్తుంది. ఎంతటి వాడండి ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణ భగవానునికి 1000 ఏనుగులెత్తు బంగారం ఇస్తా అన్నాడు. రాయభారానికి రాకముందు, నా పక్షంలో మాట్లాడతలేమో, గోవులు ఇస్తాను, రథాలు ఇస్తాను, అనేక మంది దాసదాసి సేవకుల్ని ఇస్తాను, తోపొంటి మందిరాలు కట్టిస్తాను ఆయనకు. ఆయన పని మీద వచ్చేవాడు విశ్రాంతి తీసుకుంటూ వస్తాడా ఎవరన్నా? ఇవన్నీ ఎందుకు ఇస్తావయ్యా అన్నాడు భీష్ముడు. ఆయన కొంచెం మన పక్షంలో మాట్లాడతాడేమో. యతో ధర్మ స్థతో జయ.
ఎక్కడైతే ధర్మం ఉంటుందో దాన్ని పట్టుకొని ఉంటాడు భగవంతుడు. కానీ నువ్వేదో ఇస్తే నీకే మాట్లాడేటువంటి వాడు కాదు సుమా అతడు. కనుక దీపం ఉన్నంతలోనే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆయన కావలసింది ఏమిటి? 2 చేతులు ఇచ్చాడు. ఒక్క నమస్కారం చేయి చాలు. 2 చేతులు నువ్వు ఒక్క చోటికి. ఇవి కూడా ఎప్పుడు పనిచేస్తే అని తెలియదు, ఏ చెయ్యి ఎప్పుడు పోతుందో తెలియదు. మరి ఉన్నప్పుడే భజన చేయి, ఉన్నప్పుడే నమస్కారం చేయి. ఆ తర్వాత నువ్వు చేద్దామన్నా కూడా నీ చేతులు పని చేయనప్పుడు నా వంతుకు నువ్వు చేయమంటే లాభం ఉంటుందా? నా వంతుకు నువ్వు భోజనం చేయమంటే మన కడుపు నిండుతుందా? అందుకోసమే అటువంటి ధృతరాష్ట్రుడు 100 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రి ముందర 100 మంది పుట్టారు, 100 మంది. ఇప్పుడు ఏమైపోయింది? ఎవరు వద్దనుకున్నాడో, ఎవరి మీద పగబెట్టుకున్నాడో, ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నాడో వాళ్ళే అక్కడికి వచ్చారు, పాండవులు ధృతరాష్ట్రుడికి. అందుకోసమే సర్వేషాం అవిరోధేన పూజా కర్మ సమాధిన. ఎవరితోని ఎప్పుడు ఏ సమయంలో ఏ పని పడుతుందో గనక ఎవరి మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకు అని చెప్తుంది మొదటి సూత్రం భాగవతం. అందరికంటే నేనే గొప్పవాడిని, నాకంటే అందరు చిన్నవాళ్ళనే భావన చేయకు అంటుంది భాగవతం. ఇతరులను గురించి ఆలోచిస్తే ప్రయోజనం లేదు, నీ గురించే నువ్వు ఆలోచించుకోమంటుంది భాగవతం. నీవు చేసిన జపమా, తపమా, అనుష్ఠానమా, కర్మనా నీ వెంబడి వస్తుంది, కానీ ఎవరో చేసింది నీ వెంట రాదు సుమా. అయ్యా మా పిల్లలు చేస్తే కర్మ నాకు చెందుతుంది, చెందదు. మరి ఎందుకు చేయాలి అవన్నీ? జీవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సెకండులో 10వ వంతే ఇంకో జన్మలోకి వెళ్ళిపోతాడు వాడు. సెకండులో 10వ వంతు అండి. ఇక్కడ పోయాడా ఇంకో చోట పుట్టాల్సిందే. ఏమై పుడతాడు? అది వాడు చేసుకున్న రహస్య కర్మ. ఏం చేశాడు ఎవరికి తెలుసు? మరి ఇవన్నీ ఎందుకు చేయడం అండి? ఈ రోజులన్నీ 12, 13 నీ కోసం, నీ వంశం కోసం, మీ క్షేమం కోసం, మిమ్మల్ని కని పెంచడానికి, ఈ లోకానికి రావడానికి ద్వారాలు ఎవరు? తల్లి, తండ్రి. మరి ఈ లోకం నుంచి నువ్వు మంచి లోకానికి పోవాలంటే ద్వారం ఏది? గురువు. ఇంటి ముందరి ద్వారం, ఇంటి వెనక ద్వారం, 2 మూసుకుంటేవా నువ్వు బయటకు లేవు. కనుక ద్వారాలు ఇక్కడ నువ్వు బాగా తెరిచి ఉంచుకోగలిగితే తల్లి, తండ్రి, గురువు. ఇక్కడ నువ్వు 2 ద్వారాలు లేదా 3 ద్వారాలు తెరుచుకుంటే అక్కడ 7 ద్వారాలు తెరిచి ఉంటాయి నీకోసం. ఆయా ఎక్కడా వైకుంఠ లోకంలో. అందుకోసం మరి ఆ 7 ద్వారాలు తెరవాలి అంటే ఇక్కడ 3 ద్వారాలు మూయవద్దు. తల్లి నమస్కారం, తండ్రి గౌరవం, గురువు సేవ. అందుకోసమే ఆ సేవలు చేయగలిగిన వాళ్ళు భీష్మాది పితామహులు, పుణ్యాత్ములు. తల్లి లేదు, తండ్రి లేదు, దైవం లేదు, గురువు లేదు, ధర్మం లేదు, నీతి లేదు, న్యాయం లేదు, మంచి లేదు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. ఇవాళ ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నాడో ధృతరాష్ట్రుడు వాళ్ళ ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. కానీ ఆశ పోవడం లేదండి. కప్ప కీటకాన్ని పట్టుకుంది, సగం మింగింది. అది పాము కప్పని పట్టింది, ఇది సగం మింగింది. పోనీ పురుగును విడిచిపెడదాం అనుకుంది ఆ కప్ప. నేనే పోతున్నాను, దీన్ని కూడా తినేస్తాననే ఆశ. ఇంకా కూడా ఏదో తినాలి, ఉండాలి. ఆఖరికి ఏమైపోయింది? పట్టుబట్టల మీద నడిచినటువంటి యొక్క ధృతరాష్ట్ర దంపతులు మారుమూల గృహంలో వేయబడ్డారు. విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిం జ్ఞాత్వా గాద్ధాస్యపురం తయా వాప్త వివిచ్చితః యావత్ కృతవాన్ పశ్యాన్ క్షత్తాం కౌషారవగ్రతాః జ్యోతైకభక్తిర్గోవిందేత్యభ్యచ్చో పరరామః. తం బంధూమాగతం దృష్ట్వా ధర్మపుత్రస్
సహానుజా ధృతరాష్ట్రో యుత్సుష్యా సూత శారద్వతం వృధా. అందరూ పోయినారు. పిలిస్తే మళ్ళీ వాళ్ళు రారు, మనకు తెలుసు. మనకే కాదు, ప్రపంచంలో అందరికీ తెలుసు. దుర్యోధన, దుశ్శాసన, దుష్టకీర్తి వాళ్ళను తలుచుకుంటూ ఏడుస్తున్నాడట ధృతరాష్ట్రుడు. నారదాదులు వచ్చారు. ఈ దుర్యోధన దుశ్శాసన అని తలిస్తే వచ్చేటువంటిది మోక్షం కాదే, కష్టం. వాళ్ళు పుట్టి కష్టపెట్టారు, పొయ్యి కూడా కష్టపెడుతున్నారు. ఎవరికైతే ఈ దుష్ట కుమారులను సంహరింపజేసిన ధర్మమూర్తి ఉన్నాడో, కృష్ణ, వాసుదేవ, గోవింద, ఆయన తలుచుకోవా, ముక్తం వస్తుంది. పో, ఎక్కడికన్నా ఇప్పటికైనా పోయి తపస్సు చేసుకో అన్నాడు. అక్కడికి నారద భగవానుడు, విదురుడు ఇద్దరు వచ్చారు. విదురుడు ఎప్పుడైతే కృష్ణరాయభారం జరిగిందో తాను యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. యుద్ధంలో పాపాన్ని చూడవలసి వస్తుంది. యుద్ధంలో నేను యుద్ధం చేయవలసి వస్తుంది కనుక ఈ బాణాలు, ఈ ధనస్సు అక్కడ పారేశాడు. తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. వచ్చాడు, యుద్ధం అంతా అయిపోయింది, జరిగిన సమాచారం అంతా తెలిసిన తర్వాత వచ్చాడు విదురుడు ధృతరాష్ట్రునితో అని అంటున్నాడు, ఇంకా ఇక్కడనే ఉన్నావా? నీకు భోజనం ఎవరు పెడుతున్నారు? భీముడు పెడుతున్నాడా భోజనం? బాగా పెద్ద మనుషులు అయిపోయిన తర్వాత ఆ ముసలి వాళ్లకు తినిపిస్తూ ఉంటారండి. భర్తనే కావచ్చు, వాడు దుష్టుడైతే అత్తనే కావచ్చు, మామనే కావచ్చు. చేతనైన రోజులు ఊరుకున్నావా? మమ్మల్ని ఎంత ఘోషపుచ్చుకున్నావు నువ్వు? ఇప్పుడు మంచంలో పడి తింటున్నావా? తిను. వాడి నోరు ఇంతనండి. వీడు పెట్టే ముద్ద ఇంత, కొంచెంగానే మెల్లగా మెల్లగానా? నువ్వు మెల్లగా బతికినవా? చిన్నగా బతికినవా? ఎందన్నీ ఉసురు పోస్తున్నావు? తిను. ఈ భాగవతం అందరికీ వచ్చే కథనండి ఇది. అందుకోసం నువ్వు ప్రేమగా ఉండగలిగినావా? నీ ప్రేమను పంచగలిగినావా? ప్రేమ ఎట్లా కిలో దొరుకుతుందండి బజార్లో? కొంటె దొరుకుతుందా? అది నీలోంచే రావాలి. నువ్వు ప్రేమించగలిగినావా? అత్తమామలు కానీ తల్లిదండ్రుల్ని కానీ ఎవరినైనా కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకొని బంగారంగా చిరు ముద్దలు తినిపిస్తారు. ఓర్చకపోతివి నువ్వు. 24 గంటలు 360 రోజులు బ్రతికిన నాళ్ళు పాండవుల మీదనే కక్ష సాధింపు తెలియజేసినావు. ఇప్పుడు ఏమైపోయిందా ధృతరాష్ట్ర? వెళ్ళిపో, ఇప్పటికైనా వనాలకు వెళ్ళు. సప్తస్రోతం అని బదిరికా వనం దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి. ఈ చివరి గడియలన్నా రామ 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 అనకపోతే ఏం చేస్తాండి మనవాళ్ళు? అన్నీ అయిపోయినాయి, ఇంజక్షన్లు అయిపోయినాయి, గ్లూకోజులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయ్యగారు తీర్థం పెట్టుడు కూడా అయిపోయింది. అయ్యగారు తీర్థం పెట్టుడే ఆఖరి అన్నట్టు. మేము చిన్నప్పుడు పోతే అయ్యగారు రాగానే వాడు శోకాలు మొదలు పెడతారు. ఒక వచ్చిండే అయ్యగారు అంటే మేము ప్రాణం పోతామని తీర్థం పెడతామా ఏమిటి? బ్రతకాలే, మోక్షం రావాలి. అది కూడా అయిపోయింది కనుక నువ్వు అనుకోవాల్సింది నువ్వే. రామ 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 కృష్ణ వాసుదేవ అనుకో. కర్మ మంచిది కాదు, అనబుద్ధి కాదు. వాడు అనుకుంటే మాననమ్మా నువ్వన్న చెవులోను వాడికి వినిపిస్తుందా సమయంలో? వాడికి వినరాదు, వాడు అనలేడు. నీ గతి కూడా అంతే పట్టింది. ఇప్పుడు విదురుడు చెప్తున్నట, అక్కడ అడుగుతున్నారు శౌనకాది ఋషీశ్వరులు, ఈ విదురుడు ఎవరండి అసలు అంటే? విదురుడు భారతంలో దాసీపుత్రుడు అని చెప్తారు. కానీ అసలు ఎవరంటే మహాధర్మాత్ముడు, పూజనీయుడు, పవిత్రుడు, జ్ఞాని. ఇతడు పూర్వజన్మలో మాండవ్య మహర్షి. ఆ మాండవ్య మహర్షి తన మానాన్ని ఏదో తాను తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. హాయిగా కొంతకాలం గడిచిపోతూ ఉంటే ఒకసారి కాశీరాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక నవకేతు మహారాజు గారింట్లో దొంగలు పడ్డారు. ఆ ధనమంతా ఎత్తుకున్నారు.
పారిపోతుంటే ఎవడో భటుడు చూసినాడు, ఒరేయ్ దొంగలు పడ్డారా రాజుగారింట్లో, ఎతకపోతున్నారు. అయిపోయి సైన్యం అంతా వెంటబడ్డది. వెంటబడే వరకు దొంగలు 10 మంది అయ్యారు, సైన్యం 100 మంది అయ్యారు. ఇక లాభం లేదనుకున్నారు. ఈ మాండ్యభయ మహర్షి యొక్క ఆశ్రమం ముందర ఈ డబ్బంతా వారవచ్చిపోయింది వాళ్ళు దొంగలు. పాపం భటులు వచ్చే వరకు లోపల ఋషి ఉన్నాడు, బయట డబ్బు ఉంది. ఓఫో, ఈ ఋషి దొంగతనం చేసి ఉంటాడు అనుకొని పాపం ఆయనను పట్టుకు వెళ్ళారు కాశీరాజు దగ్గరికి. అప్పటి శిక్షా స్మృతి ఏమిటంటే ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళను ముళ్ళ బల్ల మీద పడుకోబెట్టేది, మొలలు కొట్టిన బల్ల మీద. ఈయనను కూడా పడుకోబెట్టారు. రాజుగారిని ఏమనలేదండి నేను. ఏమన్నాడు ఈయన? ఈ మాండవ్య మహర్షి యమధర్మరాజును పిలిపించాడు. ఏమయ్యా, నాకు ఈ శిక్ష ఏమిటి? నేనేం తప్పు చేశానని నాకు ఈ మొలల బల్ల మీద శిక్ష వేశావు? ఇప్పుడు నువ్వేం చేయలేదు, కానీ చిన్నప్పుడు ఈగల్ని దోమల్ని సూదితోని గుచ్చావు. అందుకోసం ఇప్పుడు నువ్వు ఈ ముళ్ళ బల్ల మీద పడుకోవాల్సి వస్తుంది. ఓ, అయితే మరి ఏం చేయాలి? మరి రక్తం కారిపోతుంది, అద్భుతమైనటువంటి యొక్క మంటలు మండుతున్నాయి శరీరం అంతా. అందుకోసం నాకు ఈ శిక్ష, నేను దొంగతనం చేశాను అనుకుంటున్నాయేమో. మరి నేను దొంగతనం చేయలేదు కదా. చేశావో చేయలేదో చూసిన వాళ్ళు చెప్పారు, అందుకు శిక్ష వేశాను. మాండవ్య మహర్షికి కోపం వచ్చింది. అనవసరంగా శిక్షించావు కనుక నేను ఒక శాసనం చేస్తున్నాను. పుట్టిన తర్వాత పిల్లలు 12 సంవత్సరాల లోపల ఏ దోషాలు ఏ పాపాలు చేసినా వాళ్ళకు అంటకుండుగాక. బాల్యంలో వాళ్ళు తెలిసి తెలవక ఏం చెప్పినా అంటకుండుగాక. అనవసరంగా నన్ను శిక్ష వేశావు కనుక నువ్వు దాసీపుత్రుని వైపుడుగాక అని శపించాడు. ఆయన్నే ఈ విదురదేవుడు. ఇప్పటికైనా వెళ్ళి ఈ శేష జీవితాన్ని గడిపిరండి, తపస్సు చేత గడపండి, ధ్యానం చేత గడపండి, మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని పొందండి. కానీ మళ్ళీ ఈ కొడుకులు, ఈ పోయిన వాళ్ళు, ఈ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు కాదు, శాశ్వతులు కాదు, నిన్ను ఉద్ధరించేవాళ్ళు కాదు. ఉద్ధరించేవాళ్ళు కాదు అంటే ఏం ఉద్ధరిస్తారు వాళ్ళు? వీడికి పరలోక ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. వీడు ఇంకో గంటకో 2 గంటలకో వెళ్ళిపోయే కాలం. నన్ను ఏర్పాటు చేస్తున్నావా? నిన్ను నేనేమి ఏర్పాటు చేసి, నన్ను నువ్వు ఏర్పాటు చేయవు, నిన్ను నేను ఏర్పాటు చేయ. ఏర్పాటు చేసే కాలం అంతా పోయింది. ఇవ్వవలసిన బిడ్డలకు కొడుకులకు అన్నీ రాసిచ్చినవా? ఏం రాసిచ్చుడు, ఏం చదివించుడు. అందుకోసమై ఆ స్థితి రాకముందే జీవమున్నంతలో నిన్ను తెలియవలయో అని దివ్యమైనటువంటి ఒక ఉపదేశం చేస్తాడు శేషప్ప కవి అని. ధర్మపురిలో నరసింహస్వామి శతకం రాసిన ఆయన ఎంత ముద్దుగా చెప్పాడు ఆ పద్యంలో. ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు. ఎవరి భాగాలు వాళ్ళకేమున్నాయండి. ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములన్నీ గంగ పాలు, మీద గప్పిన బట్ట మేటి చాకలి పాలు, దాచుకున్న ధనము ధరణి పాలు, ఇల్లు వాకిలి మంచమితర లోకుల పాలు, వల్ల జీవుడు కాలయముని పాలు, కొడుకు వండిన పిండ కూడు కాకుల పాలు, దుష్టపత్నియున్న ప్రజల పాలు, ఏది తన వెంట రాదునో ఎవరికైనా, జీవమున్నంతలో నిన్ను తెలియవలయు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఉన్నంతలో తెలియాలి.
నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ వాళ్ళు నా వాళ్ళు ఏ వాళ్ళు ఉండరయ్యా. అందుకోసమే నీ వాళ్ళు నా వాళ్ళు మన వాళ్ళందరూ కావాలంటే మనమే. మనదంతా ఒకటే కులం. ఏం కులం ఇది? గోకులం. అంతా కూడా ఏం కులం ఇది అంటే గోకులం. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి నీ వాళ్ళు వేరే నా వాళ్ళు వేరే, నీవు వేరే నేను వేరే కాదు. అందరం ఎవళ్ళం? మనం మనవాళ్ళం. ఎవరికి సంబంధీకులం? మనం భగవంతుడికి సంబంధీకులం. ఏం సంబంధం ఉంది మనకు? ఎన్నాళ్ళ నుంచి భగవంతునితో ఉందండి మనకు సంబంధం? మా నాన్నతోనైతే నాకు 30 ఏళ్ళ సంబంధం, రైట్, ఈ జన్మలో. నా భార్యతోని 25 ఏళ్ళ సంబంధం ఈ జన్మలో. మరి భగవంతునితోనే 1000 జన్మల సంబంధం, 1000 జన్మల సంబంధం. అందుకోసమే మీ నాన్నగారి పేరు తెలుసా, మీ తాతగారి పేరు తెలుసా, మీ ముత్తాతగారి పేరు తెలుసా అంటే తెలిసిన చోటుకి చెప్పిండ్రు అయ్యా, మిగతా ఎంత జ్ఞాపకం లేదండి. వీళ్ళ పేర్లేమో జ్ఞాపకం లేవు. 17,50,000 సంవత్సరాల కింద పుట్టిన శ్రీరామచంద్రమూర్తి యొక్క పేరు ఎందుకు యాద ఉన్నది? వీళ్ళంతా మొన్నటి వాళ్ళు, తాతలు ముత్తాతలు. 17,50,000 సంవత్సరాల కింద పుట్టిన శ్రీరామచంద్రుడు ఎందుకు జ్ఞాపకం ఉన్నాడు అంటే, ఎందుకు జ్ఞాపకం ఉంటాడు? మంచి పని చేస్తే జ్ఞాపకం ఉంటారు. గోవిందరాజు గారు ఎందుకు జ్ఞాపకం ఉన్నారు? ఇప్పుడే కాదు, ఇంకా 50 తరాల వరకు కూడా సరస్వతి గోవిందరాజు మహారాజుకి అద్భుతమైనటువంటి ఆయన చేసిన నామము. ఏ నామం? దివ్యమైనటువంటి యొక్క రామనామాన్ని చేసి తరించాడు. రామనామం ఎంత గొప్పది, ఎంత దాని విలువ గడితే చాలా గొప్పది. గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళి అడిగాడు, అయ్యా నాకు ఒక మంత్రం చెప్పాలి. ఉన్నదే ఒక మంత్రం రా నా దగ్గర, బాగా ఉన్నాయి అనుకుంటున్నావా నువ్వు మంత్రాలు అంటే? మంచి మంత్రం చెప్పానండి. నేను ఎవరినన్నా ఇట్లా చూడంగానే వాడు నా వెంటబడి రావాలి. అదే మంత్రం కదా ఎక్కువ మంత్రం. నువ్వు భగవంతుడు వెంటబడే మంత్రం కావాలి కానీ మరి నీ వెంటబడే మంత్రం ఎందుకు అన్నాడు. నాకు చెప్పవయ్యా అన్నాడు. సరే ఏం మంత్రం చెప్తాడు అని పెద్ద పెన్ను పేపర్ తెచ్చుకున్నాడు. ఆయన ఓం హ్రాం హ్రీం హ్రౌం ఇట్లా చెప్తాడేమో అనుకున్నాడు. ఆయన కూర్చో, ఆ ఫోటోకు దండం పెట్టు అన్నాడట. ఎవరిదా ఫోటో? రామచంద్రమూర్తి. పెట్టాడు. బాగా అను మంత్రం. రామ రామ మంత్రం చెప్పండి. ఇక అదేనా పిచ్చివాడా మంత్రం? రామ. ఈ రామనేనా మంత్రం? నేను ఎక్కడ చూసినా కూడా ఈ రామ మస్తు మంది అనగా విన్నా. ఎవరికి రాంది నాకు చెప్పమంటే ఇది చెప్తున్నాడేమి అనుకున్నాడు శిష్యుడు. అయిపోయి బయలుదేరి ఇంటికి నుంచి బయలుదేరే వరకల్లా ఓ 2-3 బిచ్చగాళ్ళు ఎవరింటి ముందని అడుక్కుంటున్నారు. ఆ అడుక్కునే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కామక్రోధ లోభములను కడకుదోలును రామనామము, కామక్రోధ లోభములను కడకుదోలును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఇదే మంత్రం నా గురువు గారు చెప్పింది. బిచ్చగాళ్ళు అడుక్కునే మంత్రం చెప్పింది ఏమిటి అనుకున్నాడు. అనే వరకు పాపం గురువుగారు చెప్పాడు, నేను విన్నాను కానీ బిచ్చగాళ్ళు కూడా వాడుకుంటున్నాడు. ఈ మంత్రం ఏమిటి? అది ఎట్లా ఉండాలి? హరాం హ్రీం ఫట్ అన్నట్టు ఉండాలి మంత్రం.
వీణి ఉద్దేశం పాపం ఇంకో చోటికి పోయినాయట. రామాయణియనరా ఒక్కసారి రామాయణియనరా, రామాయణియనరా ఒక్కసారి రామాయణియనరా. రామాయణ రాగము తొలగును రామాయ